హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి చాలా సింపుల్గా టేస్టీగా జొన్న పిండి గారెలు అనేది చేసి చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది. ఎక్కువగా మా సైడు ఈ కార్తీక మాసంలో ఈ జొన్న పిండి గారెల్ని చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. ఎక్కువగా ఎవరికైతే నోములు ఉంటాయో వాళ్ళు ఆ రోజున ఇలా జొన్న పిండితోటి గారెలు చేసి అయితే భవానీదేవి అమ్మవారికి నోములు నోముకుంటారు. ఎక్కువగా ఈ కార్తీక మాసంలో వచ్చే సోమవారం, శుక్రవారం అలాగే కార్తీక పౌర్ణమి రోజు నోములు నోముకుంటారండి. ఇలా గౌరీమాతకి నోములు నోముకొని ఆ రోజున జొన్న పిండితో చేసిన అప్పాలనైతే అమ్మవారికి సమర్పించి ఇంట్లో పూజ చేసుకుంటారు. ముందుగా ఒక ప్లేట్లోకి జల్లెడని పెట్టుకొని అందులోకి 1 కప్పు దాకా జొన్న పిండి అయితే తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను వచ్చేసి తెల్ల జొన్నలు అయితే తీసుకుంటున్నాను. ఈ తెల్ల జొన్నలలో చేదు అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి అప్పాలనేవి కాస్త టేస్ట్గా ఉంటాయి. సో ఇదంతా కూడా ఈ విధంగా జల్లించుకొని ఇలా ఏదైనా జొన్న నూక వస్తే దాన్ని అంతటిని తీసేసి పిండి అంతా కూడా ఇలా మెత్తగా అయితే పట్టించుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలోకి మనం ఏ కప్పుతో అయితే జొన్న పిండి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతోటి 3/4 కప్పు నుంచి 1 కప్పు దాకా